నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రతిపక్ష నాయకుడు మహిళల్ని గౌరవించాలి, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగిపోతే అక్కడ మా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటుంది. దానికి సంబంధించి ఆయన స్టేట్మెంట్సు వెంటనే కొంతమంది మహిళా ఎంపీలు ఆ పార్టీకి చెందిన వాళ్ళంతా కూడా మద్దతుగా ట్వీట్స్ చేయటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్న రాష్ట్రాల్లో ఒకవేళ ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం వీళ్ళ గొంతులన్నీ కూడా మోగబోతాయి. కర్ణాటక రాష్ట్రంలో చాలా ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఎంత లో లెవెల్లో మహిళల గురించి, అది నేను టెక్స్ట్లో పెడతాను ఎందుకంటే వర్బల్గా చెప్పడం కష్టం కాబట్టి. అంతగా మహిళల్ని అవమానపరుస్తున్న కర్ణాటక ఎమ్మెల్యే మీద ఇంతవరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఒక్క చర్య తీసుకోలేదు. ఇదే కర్ణాటక రాష్ట్రంలో సెప్టెంబర్ 3, 2025న ఒక జర్నలిస్ట్ను ఉద్దేశించి కూడా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే దేశపాండే బాగా డిగ్రేడింగ్ రిమార్కు చేశారు. మేము నీకు డెలివరీ చేయిస్తాము ఎక్కడైనా సరే అంటూ కూడా అట్లా వ్యంగ్యంగా అవమానపరిచే విధంగా ఒక మహిళా జర్నలిస్ట్ని కామెంట్ చేసినా కూడా సిద్ధరామయ్య ప్రభుత్వం ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. సో వీళ్ళంతా కూడా వేరే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఏమైనా జరిగితే మాత్రం గగ్గులు పెట్టేసేవాళ్ళు. కర్ణాటక రాష్ట్రంలో మహిళల మీద ఎంతగా అవమానాలు జరుగుతున్నా ఎక్కడ ఏం మాట్లాడలేదు. కర్ణాటకలో ఫ్రీ బీస్ ఉచితాల మీద లేకపోతే వివిధ కారణాల వలన ఏప్రిల్లో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్లో ఎప్పుడు చూస్తూనే ఉంటాం, ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడుతూనే ఉంటారు. ఏదో కాంప్రమైజ్ ఫార్ములాతో మొత్తానికి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాక 2 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఉచితాలు ఇవ్వటం వల్ల కానీ ఎకానమీ అంత డౌన్ అయిపోయింది, ఎక్కడ డెవలప్మెంట్ లేదు. వీళ్ళు బస్ ఫేరు 4% పెంచారు, మెట్రో ఫేర్స్ అయితే 15% దాకా పెంచారు, పాలు 3.85% పాల ప్రైజెస్ పెంచారు రేట్లు, పవర్ ఛార్జెస్ 29.7% పెంచారు. హౌస్ హోల్డ్స్ ఎవరికంటే 100 యూనిట్లు ఉపయోగిస్తున్న వాళ్ళకి డీజిల్ ప్రైసెస్ 11.52% పెంచారు. గార్బేజ్ సెస్ అని వేశారు 33%. మంచినీటి రేట్లు కూడా పెంచారు 30.67%. లిక్కర్ మద్యం రేట్లు పెంచారు 20%. సెస్ వేశారు కొత్త వెహికల్స్ కొనుక్కుంటే 10% అని. ప్రాపర్టీ ట్యాక్స్ 22% పెంచారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషను, ఎంఓడి ఛార్జెస్ అన్నీ కూడా పెంచారు. వాటర్ బిల్లు 50% పెంచారు. అయినా కూడా ఎక్కడ వాళ్ళు చెప్పిన ఉచితాలకి వీటన్నిటికీ వర్కౌట్ కావట్లేదు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇచ్చామని చెప్పుకుంటూ కర్ణాటకలో ఎకానమీ అంతా కూడా డౌన్ అవుతుంది. వీళ్ళకి అక్కడ ఆప్షన్ ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని ఈ విషయాల మీద డైవర్ట్ చేయడానికి వాళ్ళకి కనబడింది రెండే రెండు. ఒకటి హిందుత్వ మీద దాడి, సనాతన ధర్మం మీద దాడి చేసి చాలా డైవర్షను. ఈ మధ్య మనం చూసాము, గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. పూజ్య అదృశ్య కథాసిద్ధేశ్వర స్వామీజీ, ఈయన విజయపూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఆయన, చాలా రూరల్ డెవలప్మెంట్లో చాలా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈయన్ని అక్కడి నుంచి కూడా బార్ చేయాలి, పంపించేయాలి అని ఒక డెసిషన్ తీసుకుంటాము. ఇది ఒక అటాక్ అని చెప్పచ్చు సనాతన ధర్మం మీద. దీనికన్నా చాలా పెద్ద డెసిషన్ తీసుకుంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. అదేంటంటే 100 సంవత్సరాల సర్వీసులో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి అని చెప్పి చాలా సీరియస్గా ఒక డెసిషన్ తీసుకుంది. అఫీషియల్స్ అందరినీ కూడా ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ గవర్నమెంట్ ప్రెమిసెస్లో ఎక్కడా జరగకుండా చూడమని చెప్పి ప్రస్తుతం పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో నడుస్తుంది. అదే బాటలో కర్ణాటక కూడా ప్రయత్నిస్తోంది. ప్రియాంక్ ఖర్గే అయితే సీఎం సిద్ధరామయ్యకి ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి, ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ఎస్ఎస్ ఈవెంట్స్లో అటెండ్ అవుతాయంటూ కూడా సీఎంకు ఉత్తరం రాశారు. చాలా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం సీఎం సిద్ధరామయ్య అయితే ప్రజల్ని డిస్టర్బ్ చేసే ఏ ఆర్గనైజేషన్ని కూడా మేము అలౌ చేయమంటూ కూడా సిద్ధరామయ్య చెప్పటం, ఇదంతా కూడా అంతకుముందు కర్ణాటకలో పిఎఫ్ఐని బ్యాన్ చేయాలని ఎప్పుడు వీళ్ళు ఉత్తరం రాయలేదు.
ఐఎస్ఐఎస్ని కానీ ఎల్ఈటీని ఇలాంటివన్నీ బ్యాన్ చేయండి అని ఎప్పుడూ లెటర్ రాయని వాళ్ళు కర్ణాటకలో మాత్రం ఆర్ఎస్ఎస్ని గవర్నమెంట్ ప్రివిసెస్ నుంచి అట్లాగే గవర్నమెంట్ ఎక్కడైనా యాక్టివిటీస్ జరుగుతున్న చోట ఇక్కడి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయండి అని చెప్పి రాయటం వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆర్ఎస్ఎస్, ఆ వీల్ ఇంకా రోల్ అవుతూనే ఉంది. దీన్ని ఆపటం వాళ్ళకి అంత ఈజీ కాదనేది గ్రహించాలి. చాలా చెప్తూ ఉంటారు సిద్ధరామయ్య ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేదు అన్నాను. ఒకప్పుడు గార్డెన్ సిటీగా పేరు బెంగళూరుకి. ప్రస్తుతం ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేస్తాను. మన్యటా టెక్ పార్క్ దగ్గర ఒక 2 కిలోమీటర్లే పార్క్ నుంచి చూస్తే మొత్తం అంతా కూడా గార్బేజ్ ఎట్లా కనబడుతూ ఉంటుంది. అలాగే గుంతలు మయమైపోయింది బెంగళూరు సిటీ అంతా కూడా. ఎస్ఎం కృష్ణ లాంటి వాళ్ళందరూ కూడా ఐటీ కంపెనీస్ని అట్రాక్ట్ చేశారు బెంగళూరుకి. బెంగళూరుని గార్డెన్ సిటీగా ఉంచారు. కానీ ప్రస్తుతం సిద్ధరామయ్య కానీ శివకుమార్ ప్రభుత్వం ఎక్కడా కూడా కీన్గా ఫోకస్ పెడుతున్నట్లేదు గార్డెన్ సిటీ మీద. ఎవరైనా ప్రశ్న అడిగితే లండన్లో ఎంతకన్నా దారుణంగా ఉంటుంది అని చెప్పడమే తప్ప దీన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఏంటి అన్న ఆలోచన ఏ కోసాన కనబడదు కాంగ్రెస్ నాయకుల్లో. ఇంకా ప్రియాంక్ ఖర్గే చెప్తారు, ఈయన ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఏఐ క్యాంపస్ వచ్చాక మేము అంత ఇచ్చుకోలేము, ఆంధ్రప్రదేశ్ ఎంత సబ్సిడీ ఇచ్చింది లేకపోతే ఎంత జిఎస్టీ ఇవన్నీ అని చెప్తున్న ప్రియాంక్ ఖర్గే ఎంతసేపటికి వాళ్ళ తప్పులను వాళ్ళు గ్రహించరు. కానీ ఈ సనాతన ధర్మం మీద వీటన్నిటి మీద ఎలా అరేంజ్ చేయాలి వీటి గురించి చెప్తారు. కానీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ బస్ రైడ్స్ ఇవన్నీ ఇస్తున్నారు ఓటు బ్యాంక్స్ కోసం, మరి దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్న దాని మీద మాట్లాడ్డైనా ఎంతసేపటికి కూడా మేము ఆంధ్రప్రదేశ్ లాగా ఇవ్వలేము, ఐటీ కంపెనీస్ ఇలాగే వెళ్ళిపోతున్నాయి బెంగళూరు నుంచి, ఇవన్నీ కూడా ఎక్కడా ఆలోచించట్లేదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నాయకుడు ఏం చెప్తే అదే ఫాలో అవ్వాలన్నట్టు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ఒక పాయిజన్ వేనం అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం, దానికి తగ్గట్టే కర్ణాటకలో ప్రస్తుతానికి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ అనే తప్ప ఎక్కడా కూడా పూర్తిగా ఇండస్ట్రీస్ వస్తుంది లేదు. రియల్ ఎస్టేట్ సెక్టర్ ఆల్ సెక్టర్స్ పడిపోయినాయి. కర్ణాటకలో డౌన్ ది లేన్ ఉంది. బ్యాంక్రప్టసీ స్టేట్స్లో సంబంధించి కూడా కర్ణాటక కూడా ఉంది, హిమాచల్ ప్రదేశ్తో పాటు. ఇవన్నీ ఆలోచించుకునేది లేదు. ఎవరు ముఖ్యమంత్రి అవుదాం అని పోటీ పడడమే తప్ప ఢిల్లీకి పరిగెట్టడం సిద్ధరామయ్య, శివకుమార్ ఇవి తప్ప ఎక్కడా కూడా కర్ణాటకని డెవలప్ చేద్దాం లేదు, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తీసుకురావాలి రాష్ట్రానికి, ఇవన్నీ ఎక్కడా కూడా వాళ్ళలో కనబట్టలేదు. ఖచ్చితంగా 2028లో కాంగ్రెస్ పార్టీ మాత్రం కర్ణాటకలో రాదు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సౌత్లో కాంగ్రెస్ పార్టీ ఇంకో రాష్ట్రం ఖచ్చితంగా కోల్పోతుంది అన్నది అక్కడ గ్రౌండ్లో పల్స్ బట్టి మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ.